ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే 'రష్మిక మందన్న జాతకం బాలేదు. అందుకనే విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్ అయింది. నేను ముందు నుంచే చెప్తున్నానని వేణుస్వామి అన్నట్టుగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నిజానికి వేణుస్వామి ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయన ఎక్కడ మీడియాతో మాట్లాడడం గానీ, వీడియో రిలీజ్ చేయడం గానీ నేనైతే చూడలేదు. బట్ ఆయన గతంలో 2023 ప్రాంతంలో ఆయన చెప్పిందేందంటే, వీళ్ళిద్దరు గాని పెళ్లి చేసుకుంటే విడిపోతారు ఖచ్చితంగా. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటరు అనేది ఆయన చెప్పాడు. సో, ఆయన గతంలో గూడా నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం రోజు గూడా వీళ్ళది నిశ్చితార్థ ముహూర్తమే కరెక్ట్ గాదు. వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా విడాకులు జరుగుతాయనేది గూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ వాళ్ళు మహిళా కమిషన్‌కి కంప్లెయింట్ చేశారు. దాని మీద కోర్టుకు గూడా వెళ్లారు. ఇవన్నీ జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ వాళ్ళు పెళ్ళిళ్ళో లేకపోతే నిశ్చితార్థమో, డేటింగో చేసుకున్నప్పుడు వాళ్ళు విడిపోతారని చెప్పడం నిజంగా కూడా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు తప్ప విడిపోదామని ఎవరు చేసుకోరు. కానీ కంపాటబిలిటీ ఇష్యూస్, ఇంకేదో ఇష్యూస్ వచ్చినప్పుడు విడిపోయే హక్కు అనేది ఉంటది ఎవరికైనా. విడిపోకుండా బాధపడుతూ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకోవడం కూడా దుర్మార్గం. రెండవది ఈ జ్యోతిష్యులు బాధ్యత వహించాల్సిందేందంటే, వాళ్ళని ఎవరన్నా అడిగినప్పుడు జ్యోతిష్యం, వాళ్ళు అడిగిన వాళ్ళకి చెప్తే అది ఓకే గానీ, అడగకుండా పబ్లిక్‌లో ఇలాగా చెప్పడం అనేది డేంజరస్ విషయం. మామూలుగా జ్యోతిష్యం ఏందంటే 2 పనులు చేస్తుంది. ఒకటి హోప్‌ని క్రియేట్ చేస్తుంది. రెండోది భయాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే మీకు 6 నెలల్లో బాగవుతుంది. అంటే జనరల్‌గా అనారోగ్యం కావచ్చు, ఉద్యోగ సమస్యలు కెరీర్ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో లావాదేవీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే రిలేషన్‌షిప్స్ కావచ్చు. జనరల్‌గా కామన్ ఫ్యాక్టర్స్ ఒక 10 ఫ్యాక్టర్స్ అనుకుంటే 10 ఫ్యాక్టర్స్‌తోనే జనం జ్యోతిష్యుల దగ్గరికెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, కొంత పాజిటివ్‌గా ఆలోచించే జ్యోతిష్యులు సమస్య మీకు ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఈ యాగం చేస్తాను, ఈ వ్రతం చేస్తాను, ఈ పూజ చేస్తాను. లేదా 140 40 రోజులు ఎన్నో రోజులు ఈ గుడి చుట్టూ తిరుగుతాను. ఏదో ఒక ప్రోగ్రామ్ ఇస్తారు. యాక్షనబుల్ ఐటెమ్ ఇచ్చి, ఇది చేస్తే మీకు 6 మంత్స్ తర్వాత బాగుంటుందని ఒక హోప్ క్రియేట్ చేసి పంపిస్తారు వాళ్ళు. మేబీ ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ హోప్. బట్ ఈ లోపల నిజంగా కూడా చెక్కబడొచ్చు. రెండో వాళ్ళు ఏం చేస్తారంటే భయపెడతారు. అంటే మీరు ఈ పని చేస్తే మీరు చనిపోతారనో, మీకు చావు గండం ఉందనో, నువ్వు ఒక 6 నెలలు చనిపోతారనో, పెళ్లి చేసుకుంటే విడిపోతారనో ఇలాంటివి చెప్తారు. నిజానికి ఈ జ్యోతిష్యులకి ఏమీ తెలీదు. ఎవడు కూడా ఫ్యూచర్‌ని ఎవడు కూడా ప్రెడిక్ట్ చేయలేడు. జనరల్‌గా ఎవడైనా జ్యోతిష్యుడే కాదు, కొంత కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా కూడా జనరల్ ప్రెడిక్షన్ చేయగలరు. సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నప్పుడు విడిపోతారని చెప్పగలరు. ఎందుకంటే సెలబ్రిటీల్లో డైవర్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్‌గా ఇండియాలో డైవర్స్ రేటు 1% ఇప్పటికి కూడా ఉంది. 1% దాటలేదు. కానీ సెలబ్రిటీస్‌లో డైవర్స్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కెరియరు, పబ్లిక్ లైఫు, అనేక అంశాలు వాళ్ళ మ్యారిటల్ కండిషన్‌ని కంట్రోల్ చేస్తుంటాయి కాబట్టి వాళ్ళు కలిసి ఉండడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ యాస్పెక్ట్. సో అలాంటప్పుడు వాళ్ళు విడిపోయే హక్కు వాళ్ళిద్దరి సమస్య, అది మనకు సంబంధం లేదు. కానీ జ్యోతిష్యులు వేణుస్వామి లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అప్ చేసి వాళ్ళ పాపులారిటీ కోసం, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ల కోసం. ఎందుకంటే వేణుస్వామి లాంటి వాళ్ళకి ఓన్లీ జ్యోతిష్యం అనేది కూడా ఒక పెద్ద వ్యాపారం. దాంతోపాటు పబ్ ఉందని చెప్తున్నారు, అలాగే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని చెప్తున్నారు. దీనికంతా కూడా పాపులారిటీ కావాలి, సర్కిల్ కావాలి ఆయనకి. అందుకని అతను పాపులారిటీలో ఉండడానికి సెలబ్రిటీలు అడిగిన అడగకపోయినా ఇలాంటివి చెప్తున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ యాక్సిడెంట్‌కి రష్మిక జాతకానికి అసలు సంబంధమే లేదు. అయినా కూడా రష్మికని నిందించడం అనేది జరుగుతూ ఉంది. ఇది రష్మిక పట్ల దుర్మార్గమైన విషయం. మనకేందంటే చాలా దేశంలో మూఢనమ్మకాలు జెండర్ రిలేటెడ్ అండ్ కాస్ట్ రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట. అంటే స్త్రీలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముండ ఎదురొస్తే ముప్పు అని అంటారు. అంటే విధవ భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే అది విఘ్నం అని, లేకపోతే నష్టం జరుగుతుందని. అదే భార్య చనిపోయిన వ్యక్తి వస్తే మాత్రం అదేమి ఉండదు. ఇలాగ చాలా ఉంటాయన్నమాట స్త్రీలకు సంబంధించి. అలాగే బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. అంటే ఒక స్త్రీ కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టిన టైం బాగుండాలి, లేకపోతే ఆ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. ఇలాంటివన్నీ
అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు గూడా ఏ యుగంలో గూడా ఇలాగ ఫాలో కావడం, దీన్ని ప్రచారం చేయడం అయితే కరెక్ట్ కాదు.